బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాటపై కౌంటర్ అటాక్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోకుండా ఓడిపోయిన తర్వాత పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అన్యాయం జరగదని స్పష్టం చేస్తున్నారు. ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. రైతులు అరగోసబెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు. ఏ ముఖం పెట్టుకొని పర్యటిస్తున్నావు? ఇలా ఆలేరు ప్రాంతాన్ని కానీ భువనగిరి ప్రాంతం కానీ జనగాం కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ నువ్వు సుక్క నీళ్ళు ఇచ్చినవో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా రైతులను ఆదుకున్నావో చెప్పాలి. ఇలా పంట నష్టం మీద కూడా ఎండిపోయిన పంటలు కానీ వర్షాలు లేక భూగర్భ జలాలు అట్టడితే వాటికి కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో ఉంది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయనే ఉద్దేశంతో ఇలా ఒక దొంగ నాటకంతో మళ్ళీ బయలుదేరినటువంటి బాతాల పోషెట్టికి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అక్కడ యోధార్పు యాత్ర చేయండి, లేకపోతే శ్రీనిధి ఫ్రాడ్, లేక ఇంకా ఫోన్ ట్యాపింగ్, ఇంకా భూ కబ్జాలు ఇవన్నీ చేసి జైలుకి పోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకి యోధార్పు యాత్ర చేసుకోండి. ఇవన్నీ కూడా చేయండి. ప్రభుత్వంలో మటుకు రైతులకి ఎటువంటి నష్టం జరగదు.